నారి ఓ ఓ నారాయణ ఓ ఓ. పోతున్నా పెళ్ళికి. పోతా కానీ మళ్ళీ ఏమైందిరా? అంటే ఆ రోజు కొంత వేరే పని సుక్కున్నది, కానీ బరాలు పోవుడైతే పక్క. ఎవరు వెళ్ళిపోతుర్రా? ఇప్పటికైతే ఏమనలేదు. అత్త అంటుంది, రానంటుంది. అట్లా సుఖ ఆ రోజు అంగడి ఉన్నది, దుకాణంలో గిరాకీ ఉంటుంది అన్నది. నువ్వు పోతే నువ్వు పోయిరా అన్నట్టు మాట్లాడు. మరి ఎట్లా పోతున్నారా? ఏమో ఇక బస్సు కడతా అన్నాడు, రైలు అదేమంటారు లారీ కడతాడు, బస్సు కడతాడు. ఓలు తనే పెళ్ళి నారాయణ మామ కొడుకు. నారాయణ మామన? నువ్వు ఏ పెళ్ళి అంటున్నావు? బిజిల్ పురపోలేదా? ఓటు పాడంటే బిజిల్ ప్రభుడు నాకేమెరకరా. నేను అనేది వీళ్ళ పెళ్ళి దూరిపోలేదు, వస్తున్నావా లేదని. తూర్పోళ్ళ పెళ్ళ ఆయన అది గైన్ కాడ 20 ఇచ్చిండట, రామలారు గుళ్ళి పెళ్ళాట. అబ్బో గంత దూరం ఎట్లా పెట్టిండ్రా? ఏమో నాకేమెరక అన్నారు. పోతున్నాను. ఏమో ఇంకా ఏమో అనుకోలేదు. పోతే మాత్రం నాకు చెప్పరా, జర దించిరారా గైన్ కాడ. గైన్ కాడ దించితే తానం చేసి కూకుంటావు, పూజ అవుతుంది. మళ్ళీ పెళ్ళికి కూడా ఎక్కించుకోపోలే నిన్ను. ఆడ ఆటో రక్ష దొరకది, కష్టం ఊరవుతాడు. మరి గట్ల ఎట్లా పెట్టిండ్రా? ఏ తను తక్కువ మాత్రం ఖర్చు కావద్దు. గట్టెట్లా దొరికింది అది? ఏది కావాలన్నా సీన్ సెట్ను పట్టుకొని కాలు పొక్కుతా అన్ని పనులు చేస్తాడు తను. గైన్ ఇప్పిస్తాడు, గుడి ఇప్పిస్తాడు. ఏమంటే అది ఎంత మంచిగా మాట్లాడితే చేయలేని ఉంటే అన్ని పైసలు కూడా ఇచ్చేస్తాడు. అబ్బా అంత మంచిడారా? మంచోడా దేవుని మేరం. వారేవా చాలామందికి పుస్తకం బట్టలు చేపిస్తాడు. అట్లనా? ధర్మాత్ముడే ఉన్నాడు. ధర్మాత్ముడా అటువంటి మనిషి దొరకడు. ముచ్చట బరాబరేరా. ఇప్పుడు నాకు తొలకపోతా లేదు ఎల్లుండి. తొలకపోతేనే వెనుకకు క్యారీలు మొన్న వంకర అయింది. పిల్లగాడు తీసుకుపోయి గుద్దిండు. అందులో కొంత దాన్ని చేపిద్దామంటే మా ఊర్లో మెకానిక్ బాగా బిడ్డ పెళ్ళి ఉందని వాడు 10-15 రోజులు అది దుఃఖం మీద తీసుకెళ్ళలేదు. ఇక ఆయన తప్ప వేరే వాళ్ళు లేరు. పోతే పట్నం పోవాలి. పోయమ్మో ఇంత కష్టమారా? నువ్వు అదితే కూకుంటే కూకో, దోతి కట్టు మంచిగా, క్యారీలు కుచ్చుకపోతుంది. లేకుంటే దోతి కట్టన్నా? దోతి అంటే పాత దోతి కానీ చెద్దరు కానీ ఉంటే తెచ్చి కప్పుకో. తాడుతో బిక్కితే కట్టి దాని మీద కూకో. ఏదైనా బాపు జర సన్న దోతులు కట్టుకుంటారా, పెద్ద వాళ్ళు వస్తుర్రు. నీకెట్లేరు కదా? మన వంటల నాగయ్య అన్నాడు, మాట్లాడినట వంటలు సీన్ సెట్ సుక్కున్నానంట ఆ రోజు. అట్లనా? నిన్న మన మూనలు వంటలు చేస్తా అన్నాడు. అరొక్క వంట నువ్వు తినాలి, నువ్వు రాను, అంతవరకు ఏడ చేయలే అటువంటి వంటలు అన్నాడు. ఏమేరా మరి? నాకు కూడా రాబుద్ది అవుతుంది వంటలన్న పడుతుంది. మరి ఎట్లయితుందేమో నాకు ఏమీ లేదు. అడిగిపోయింది చిన్న. ఆడికి పోయిందన్నా తల్లి గారింటికి పోయి 33 రోజుల 4 రోజులు అయిపోయి పత్తలేదు. ఫోన్ చేయను అంటే ఫోన్ తీసుకోపోతే ఈయనే ఉన్నది ఫోను. మేము బామ్మార్దికి చేయనండి. ఆయనకి చెవిటి మేలమ్మనికి వినపడేది. మరి పోయిరా, ఎంత దూరం ఉన్నది, కోసి పెట్టలేదు. నాకేం అవసరం? పిల్లని పేరంటే నాకు పోతానా? మా మామ పిలిచినా నేను పోతా? వాళ్ళ తల్లిగారే అది పోయింది, అది దానికి సిగ్గులేక నేనేం చేస్తా? నేను పోతున్నా, ఇక కొంత పని ఉన్నది ఉమ్మడిదల కాడ. ఎల్లుండి కలుగు బిడ్డ, జరిగే ఫోన్ చేయి. చేస్తా బాబు, అత్తేరా. నేను లూనా మీద పోతే తొలకపోతా. మంచిది బిడ్డ, నీ కాలుమతా. మంచిది.